వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు ప్రశ్న, తెలంగాణ ధీర వనిత అని చెప్పి ఎవరిని పిలుస్తాం? తెలంగాణ ధీర వనితగా ఎవరిని పిలుస్తున్నాము అంటే చాకలి ఐలమ్మ గారిని తెలంగాణ ధీర వనిత అని చెప్పి గుర్తిస్తాం. మరి తెలంగాణ ధీర వనిత అంటున్నాం, మరి చాకలి ఐలమ్మ అంటున్నాం. చాకలి ఐలమ్మ యొక్క అసలు పేరు చాలా మందికి తెలియదు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆమె పేరు మీద ఒక యూనివర్సిటీకి ఆమె పేరు పెడతామని చెప్పింది. కానీ చాకలి ఐలమ్మ యొక్క అసలు పేరు ఏమిటి అంటే చిట్యాల పోలమ్మ ఆమె యొక్క అసలు పేరుగా గుర్తుంచుకోవాలి. ఆమె యొక్క భర్త పేరు నరసయ్య, ఆమె యొక్క సంతానం సోమయ్య, లచ్చయ్య అనే వ్యక్తులు ఆమె యొక్క సంతానంగా మనం పేర్కొంటున్నాం. మరి ఈ చాకలి ఐలమ్మ గారు విష్ణూరు జమీందార్ అయినటువంటి రామచంద్రరావు గారికి, అతని యొక్క సోదరీమైనటువంటి జయప్రదాదేవి గారికి, మక్తేపల్లి నరసింగారావు గారికి, ఉత్తమ్ రాజు రఘువీరరావు గారికి వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ఒంటి చేతితో ముందుకు తీసుకెళ్లి పాలకుర్తి జమీందారుల యొక్క గడీలను కూల్చివేసినటువంటి ఘనత మా చాకలి ఐలమ్మది. అందుకే చాకలి ఐలమ్మను తెలంగాణ ప్రజానికం ఏమని గుర్తిస్తుంది అంటే తెలంగాణ ధీర వనిత, తెలంగాణ వీర వనిత అని చెప్పి గుర్తించడం జరుగుతుంది. 1983వ సంవత్సరంలో చాకలి ఐలమ్మ గారు కోటిలోని సుల్తాన్ బజార్లో ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంను వేదికగా చేసుకొని జీవనాడి అనే పత్రికను ఆవిష్కరించడం జరిగింది. మరి జీవనాడి పత్రిక యొక్క ఎడిటర్గా మనం ఎవరిని పేర్కొంటామంటే అశ్విని కుమార్ గారిని జీవనాడి పత్రిక యొక్క ఎడిటర్గా పేర్కొంటున్నాం. మరి తిరిగి ఈమె చేత ఈ పత్రికను ఆవిష్కరింపజేసింది ఎవరయ్యా అంటే దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు. ఇదే దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలములో చాకలి ఐలమ్మకు మద్దతుగా జనగామ వీరోచిత పోరాటాలు అనే పేరుతోటి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. గొడ్డలి పెట్టు, వెట్టి చాకిరి వంటి పుస్తకాలతోటి చాకలి ఐలమ్మ యొక్క పోరాటానికి తన వంతు సహకారాన్ని అందించాడు మన యొక్క దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు. మరి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడిగా ఎవరిని గుర్తిస్తామంటే దొడ్డి కొమరయ్య గారిని గుర్తించడం జరుగుతుంది. ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి తెలంగాణ బిడ్డలు ఇద్దరు. ఒకరేమో చాకలి ఐలమ్మ అయితే మరొకరు దొడ్డి కొమరయ్య అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.